మన టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు అందం, ఆరోగ్యం, ఆ తర్వాత వాళ్ళ స్టాండర్డ్స్, రెమ్యునరేషన్, ఏజ్ ఇవన్నీ తెలుసుకుంటారు. కానీ ముఖ్యంగా మన హీరోయిన్లు ఏజ్తో పాటు వాళ్ళు ఏం చేస్తుంటారనేవి కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా మన టాలీవుడ్లో హీరోయిన్లు వాళ్ళు ఎంత అందంగా మెయింటైన్ చేస్తుంటారు విషయతే వాళ్ళు ఏం చదువుకున్నారు అన్నవి కూడా ఒక్కొక్కసారి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం తెలుగులో టాప్ హీరోయిన్స్గా చలామణి అవుతున్నటువంటి మన హీరోయిన్స్ లిస్ట్ని ఒకసారి పరిశీలించేద్దాం. భావన. తమిళతో పాటు తెలుగులో కూడా భావన ప్రిటీ ఫేమస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకుంటే నిజంగా షాక్కి గురవుతారు. భావన కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు. సమంత. టాలీవుడ్ కాలీవుడ్ అన్న తేడా లేకుండా టాప్ హీరోయిన్గా నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది సమంత. పెళ్లి తర్వాత ఇంకా జోరుని పెంచేసింది. మరి సమంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ స్టెల్లా మెరిస్ కాలేజ్, చెన్నై. కాజల్ అగర్వాల్. బాంబే నుంచి వచ్చిన ఈ చందమామ తెలుగులోనే కాదు తమిళ్లో కూడా మంచి మంచి విజయాలను సాధించి టాప్ హీరోలందరి సరసన నటించే రికార్డు సృష్టించింది. మరి కాజల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచులర్ ఆఫ్ మాస్ మీడియా ఫ్రమ్ కేసీ కాలేజ్, ముంబై. అనుష్క. సూపర్ సినిమాతో స్టార్ట్ అయిన స్టార్డమ్ బాహుబలితో దేవసేనగా మారిపోయింది. ఇప్పుడు ఈ అందాల ముద్దుగుమ్మ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నిజంగా ఆశ్చర్యమే కలిగిస్తాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ మౌంట్ క్యామరల్ కాలేజ్, బెంగళూరు. నయనతార. నయనతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆమె అందం, ఆహార్యమే కాదు ప్రతి విషయంలోనూ చాలా పవర్ఫుల్గా ఉంటారు. టాలీవుడ్ కాలీవుడ్ని ఇప్పుడు రాజ్యమేలుతూ లేడీ ఓరియంటెడ్ పాత్రలతో దూసుకెళ్తున్న నయనతార BA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. జెనీలియా. జెనీలియా చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మోడలింగ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జెనీలియా బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ని పూర్తి చేసింది. రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్లో తన సినిమాని ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్కి మంచు మనోజ్ చిత్రంతో అద్భుతమైనటువంటి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో టాప్ మోస్ట్ హీరోయిన్ అయింది. అటు కాలీవుడ్లోనూ తన సత్తా చాటుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఆనరీ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ చదివింది అంటే నమ్ముతారా? కానీ అది నిజమే. రెజీనా క్యాసండ్రా. పర్ఫెక్ట్ ఫిట్ బాడీ, ఆ తర్వాత మంచి యాక్టింగ్ స్కిల్స్, సూపర్బ్ డాన్స్ అన్నీ కలిస్తే రెజీనా. మరి రెజీనా కూడా సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. త్రిష. చెన్నై చందమామ అంటే నిజంగా త్రిషనే. త్రిష మిస్ చెన్నైగా అద్భుతాలను సృష్టించింది. తమిళ్లో ఇప్పటికీ హాట్ ఫేవరెట్గా 96తో ఘన విజయం సాధించింది. మళ్ళీ ఎంతో అద్భుతమైన క్యారెక్టర్స్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న త్రిష BBA పూర్తి చేసింది. స్వాతి రెడ్డి. కలర్స్తో తెలుగు తెరకు పరిచయమై బుల్లితెరపై తన యాక్టింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ వెండితెరలో కూడా విజయాన్ని సాధించింది. కాలీవుడ్లో కూడా పలు సినిమాలు చేసిన స్వాతి బ్యాచులర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ ఫ్రమ్ సెయింట్ మ్యారీస్ కాలేజ్, యూసఫ్ కూడా. అంజలి. అచ్చమైన తెలుగు అమ్మాయి డిగ్రీని పూర్తి చేసి మ్యాథమెటిక్స్లో కూడా అద్భుతంగా ఉంటుందని నిరూపించింది. మ్యాథమెటిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన అంజలి నిజంగా వండర్స్ని క్రియేట్ చేసింది సినిమా ఇండస్ట్రీలో. తాప్సీ పన్ను. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలీవుడ్, కాలీవుడ్లో పలు సినిమాల్లో విజయవంతంగా నటించి తనకంటూ ఇండస్ట్రీలో ఒక పేరును క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న తాప్సీ పన్ను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇక టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు భాషల్లో తనదైన సత్తాను చాటింది. అలాగే ఇప్పటికీ హాట్ ఫేవరెట్గా నిలిచింది. యూత్కి ఐకాన్గా మారింది శ్రియా శరన్. శ్రియా శరన్ డిగ్రీ ఇన్ లిటరేచర్. శ్రద్ధా దాస్. కాలీవుడ్ నుంచి టాలీవుడ్కి ఆ తర్వాత పలు సినిమాల్లో ఎంతో అద్భుతమైన తన నటనతో ఆకట్టుకున్న శ్రద్ధా దాస్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ జర్నలిజం పూర్తి చేసింది. NRIగా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాల్లో. తర్వాత పలు కాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది రిచా గంగోపాధ్యాయ. తన నటనకు, అందానికి మంచి పేరు తెచ్చుకున్న రిచా ప్రస్తుతం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి అమెరికాలో సెటిల్ అయిపోయి ప్రస్తుతం తన హెల్త్కి అలాగే తన ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. మేజర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డైటీషియన్స్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రస్తుతం తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని పూర్తి చేస్తోంది. ప్రియమణి. తెలుగు తెరకు పరిచయమైన ప్రియమణి ముందుగా కన్నడ, తమిళ సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి రెడీగా ఉంది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ప్రియమణికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైకాలజీ పూర్తి చేసింది. శృతి హాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినిమాకి తెరంగేట్రం చేసిన శృతి ఆల్రౌండర్.
పాటలు, డాన్సులు, యాక్టింగ్ అన్నింటిలోనూ తన స్పెషాలిటీ తనకుంది. శృతి హాసన్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ అయింది. తమన్నా అందమే కాదు, డాన్స్లు, యాక్టింగ్తో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్న అవంతిక. తమన్నా ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా తన దశను అన్ని హీరోలతో యాక్ట్ చేసి యాక్టింగ్లో తనకు సాటి ఎవరు రారని ప్రూవ్ చేసుకుంది. తమన్నా BE డిగ్రీ ఫ్రమ్ నేషనల్ కాలేజ్ ముంబై త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చిన్నతనంలోనే యాక్టింగ్కి పరిచయం అవడం వల్ల అలా తన స్టడీస్కి కాస్త దూరంగా ఉంది. లక్ష్మీ మంచు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రొడక్షన్ వ్యవహారాలే కాదు, అన్నిట్లోనూ చేస్తుంది. ముఖ్యంగా యుఎస్కి సంబంధించి డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ ఎన్నిట్లో నటించిన ఆల్రౌండర్ మంచు లక్ష్మి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ థియేటర్ ఫ్రమ్ కోల్హామా సిటీ యూనివర్సిటీలో తన స్టడీస్ని కంప్లీట్ చేశారు. ఇలియానా పోకిరి సినిమాతో అందరికీ హాట్ ఫేవరెట్గా మారిపోయింది. దేవదాస్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ గోవా బ్యూటీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బాంబే యూనివర్సిటీ. ఇవి మన తెలుగు హీరోయిన్ల స్టడీస్కి సంబంధించిన వివరాలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.